మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొదటి డోసు 100% పూర్తి చేసుకోవడం నిజంగా చాలా సంతోషం. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. దేశంలో పెద్ద రాష్ట్రాల్లో 100% ఈరోజు పూర్తి చేసుకున్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు 100% సాధించినటువంటి రాష్ట్రాలు చూస్తే జనాభా తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు కానీ కొన్ని యూనియన్ టెరిటరీస్ మాత్రమే 100% మొదటి డోసులో పూర్తి చేసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా అండమాన్ నికోబార్ కానీ, దాద్రా నగర్ హవేలీ, గోవా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, లక్షద్వీప్, సిక్కిం ఇట్లాంటి చిన్న చిన్న రాష్ట్రాలు మాత్రమే 100% పూర్తి చేసుకున్నాయి. అయితే ఈ లక్ష్యాన్ని 100% పూర్తి చేసుకున్న పెద్ద రాష్ట్రాల్లో మరి తెలంగాణ రాష్ట్రం మొదటి రాష్ట్రం కావడం ఇది మన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది యొక్క కృషికి మరి వాళ్ళ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలంగా మనం చెప్పుకోవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా వ్యాక్సినేషన్ మీద వారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం, అంతేకాకుండా స్వయంగా ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్లందరితో కూడా వారు మాట్లాడడం, కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో గట్టిగా కలెక్టర్లకు మార్గనిర్దేశకం చేయడం, అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలతో సంయుక్త సమావేశాన్ని కూడా నిర్వహించి ఆయా శాఖలను కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగస్వామ్యం చేయడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొదటి డోసులో 100% వ్యాక్సినేషన్ను పూర్తి చేసుకోగలిగింది. ఇది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి యొక్క ప్రత్యేకమైన దృష్టి. వారు స్వయంగా వివిధ శాఖల మధ్య సమన్వయం సాధించడం, జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో వారు స్వయంగా కలెక్టర్లకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి మార్గనిర్దేశం చేయడం వల్ల ఇది సాధ్యమైందని చెప్పొచ్చు. ముఖ్యంగా నేను ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖ మంత్రివర్యులకు, ఆ శాఖ సిబ్బందికి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మా ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, డాక్టర్లు నుంచి మొదలుకుంటే మా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వరకు రాత్రింబవళ్ళు బాగా కష్టపడ్డారు. మారుమూల ప్రాంతాలకు ఇంటింటికి వెళ్ళి కూడా టీకాలు వేసి వారు బాగా కష్టపడ్డారు. అందువల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొదటి డోసులో 100% వ్యాక్సినేషన్ను మనం పూర్తి చేసుకోగలిగాం. ఇవాళ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి సమయంలో వ్యాక్సిన్ అనేది ఒక సంజీవనిగా నిలిచింది. మరి కోవాక్సిన్, కోవిషీల్డ్ 2 రకాల వ్యాక్సిన్లను ఈరోజు మన రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా మనం ఇచ్చుకోగలిగినాం. మరి ఒకవైపు ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించడంతో పాటు మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా మనం బాగా చేయగలిగినాం. ప్రజల్లో ఉండే అనుమానాలను, అపోహలను నివృత్తి చేస్తూ 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరినీ కూడా మరి మనం ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగస్వామ్యం చేసి ఇంటింటికి వెళ్ళి కూడా మనం బాగా వ్యాక్సినేషన్ చేయగలిగాం. ముఖ్యంగా గౌరవ మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారు, గౌరవ పంచాయతీరాజ్ మంత్రి దయాకర్ రావు గారు వాళ్ళు కూడా స్వయంగా వీడియో కాన్ఫరెన్స్లలో, టెలికాన్ఫరెన్స్లలో కూడా మాతో పాటు పాల్గొని అటు మున్సిపల్ శాఖను, ఇటు పంచాయతీరాజ్ శాఖ సిబ్బందిని కూడా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకొని పనిచేయించినందుకు వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి ముందు వ్యాక్సినేషన్ కొరత ఉన్నప్పుడు అంచెలంచెలుగా ఎప్పటికప్పుడు కూడా మా చీఫ్ సెక్రటరీ సోమేష్ గారు, హెల్త్ సెక్రటరీ రిజ్వీ గారు, అప్పుడు నేను ఆరోగ్య శాఖ మంత్రిగా లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సూచన మేరకు బాగా కాన్స్టెంట్గా కలిసి పనిచేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్టీసీ డ్రైవర్లు, టీచర్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, సింగరేణి సిబ్బంది, ఇట్లా సూపర్ స్ప్రెడర్స్గా మనం వెజిటబుల్ వెండర్సు వాళ్ళని గుర్తిస్తూ మొదటి దశలో వాళ్ళతో ప్రారంభమై అంచెలంచెలుగా మరి వ్యాక్సినేషన్ ప్రక్రియను మనం బాగా పెంచుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 7,970 వ్యాక్సినేషన్ బృందాలు పనిచేయడం జరుగుతూ ఉంది. ఈ 7,970 బృందాలు ఇంటింటికి వెళ్ళి టీకాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే మన రాష్ట్రం యొక్క టార్గెట్ ఇది కేంద్ర ప్రభుత్వమే నిర్దేశించింది. 2011 జనాభాను దృష్టిలో పెట్టుకొని టార్గెటెడ్ పాపులేషన్ వారు నిర్ణయించారు. 2011 నుంచి 2020 వరకు
ప్రొజెక్టెడ్ పాపులేషన్ క్యాలిక్యులేట్ చేసి మన రాష్ట్రానికి వాళ్ళు ఇచ్చినటువంటి టార్గెట్ 2,77,67,000 టార్గెటెడ్ పాపులేషన్. 2 డోసులు అన్నప్పుడు 5,55,00,000 డోసులు మనం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈరోజు మొదటి డోసు 2,77,00,000 టార్గెట్ను మనం పూర్తి చేసుకొని 100% అచీవ్మెంట్ సాధించిన పెద్ద రాష్ట్రాల్లో తొలి రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం నిలబడడం ఇది మనందరికీ కూడా సంతోషం. ముఖ్యంగా ప్రభుత్వ పరిధిలో 3,500 వ్యాక్సినేషన్ కేంద్రాలు మనకు పనిచేస్తూ ఉన్నాయి. ప్రైవేట్లో 264 వ్యాక్సినేషన్ కేంద్రాలు పనిచేస్తూ ఉన్నాయి. మొత్తంగా దాదాపు 10,000 మంది వ్యాక్సినేటర్లు ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొంటూ ఉన్నారు. 35,000 మంది వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కూడా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. సో ఇప్పటివరకు మనం మొదటి డోసు 100% పూర్తి చేసుకొని రెండవ డోసు 66.1% పూర్తి చేసుకోవడం జరిగింది. నేషనల్ యావరేజ్ చూసినప్పుడు 90% ఫస్ట్ డోస్ ఉన్నది. అంటే మనం నేషనల్ యావరేజ్ కంటే 10% ఎక్కువగా ఉన్నాం. వీఆర్ 10% అహెడ్. అంటే మనకు నేషనల్ యావరేజ్ ఫస్ట్ డోస్లో 10% మనం ఎక్కువగా ఉంటే సెకండ్ డోస్లో కూడా చూసినట్టయితే నేషనల్ యావరేజ్ 63.1% ఉంటే తెలంగాణ రాష్ట్రం 66.1% నమోదు చేసుకోవడం జరిగింది. అంటే సెకండ్ డోస్లో కూడా మనం నేషనల్ యావరేజ్ కంటే 3% ఎక్కువగా ఉన్నాం. సో ఇప్పుడు ఇంకా సెకండ్ డోస్ మీద కూడా బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. దీంట్లో కొంత మనం అనుకున్న పురోగతి సాధించడానికి కారణం మొదట్లో మనకు వ్యాక్సినేషన్ సరఫరా లేకుండేది, షార్టేజ్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఉండేది. చాలా వరకు మనకు కోవిషీల్డ్ వచ్చింది. కోవిషీల్డ్ ఏంటంటే ఆ 120 డేస్ టైం పీరియడ్ ఉండడం వల్ల ఆ టైం పీరియడ్ రీచ్ కాకపోవడం వల్ల మనం సెకండ్ డోస్లో కొంత టైం ఉంది. బట్ జనవరి మధ్యం వరకు, జనవరి 2nd, 3rd వీక్ వరకు డెఫినెట్గా సెకండ్ డోస్లో కూడా మంచి పురోగతిని మేము సాధిస్తాం. డిపార్ట్మెంట్ కూడా మాకు, ఎందుకంటే ఫస్ట్ డోసు ఎవరు తీసుకున్నారో తెలుసు కనుక, సెకండ్ డోస్కు మాకు వివరాలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కనుక వాళ్ళ కాంటాక్ట్ ఫోన్ నెంబర్ కూడా పెట్టుకొని వాళ్ళ అడ్రస్ను పెట్టుకొని అవసరమైతే ఇంటింటికి వెళ్ళి సెకండ్ డోస్ను కూడా పూర్తి స్థాయిలో చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా చూస్తే ఇప్పటి వరకు మన రాష్ట్రంలో జరిగిన దాంట్లో 87% ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో మనం వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. 13% ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో చేయడం జరిగింది. రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత ఎంత మాత్రం కూడా లేదు. దాదాపు ఇంకో 30 లక్షల డోసులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. మరి ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం 15 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకు కూడా మరి వ్యాక్సిన్ వేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ 15 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరికీ మనం 3rd జనవరి నుంచి వీళ్ళకు కూడా వ్యాక్సిన్ ఇవ్వబోతా ఉన్నాం. అయితే దీనికి మా సెక్రటరీ రిజ్వీ గారు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గారు, ముఖ్యంగా మా డిఎంఈ గారు అందరూ కూర్చొని ఒక ప్రక్రియను కూడా మేము ఫైనల్ చేయడం జరిగింది. ముఖ్యంగా 3rd జనవరి నుంచి హైదరాబాదు మరియు ఇతర మున్సిపల్ కార్పొరేషన్స్లో ఆన్లైన్లో ముందుగా బుక్ చేసుకునే విధంగా మరి కోవిన్ పోర్టల్లో బుక్ చేసుకొని మరి ప్రభుత్వ కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా పిహెచ్సి అండ్ అబో, పిహెచ్సి కానీ, అర్బన్ పబ్లిక్ హెల్త్ సెంటర్స్ కానీ, ఏరియా హాస్పిటల్స్ కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ, జిల్లా ఆసుపత్రులు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఎక్కడైతే ఆసుపత్రుల్లో ఇద్దామని, ఎందుకంటే వీళ్ళు 15 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు కదా, డాక్టర్ అందుబాటులో ఉంటాడు. సో వీళ్ళందరినీ కూడా ఈ ఆసుపత్రిలో డాక్టర్ ఉండేటువంటి చోట వ్యాక్సినేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ముఖ్యంగా ఈ హైదరాబాదు మరియు నగరాల్లో ఏమనుకున్నామంటే మున్సిపల్ కార్పొరేషన్స్, అదర్ కార్పొరేషన్స్లో కొంచెం పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది, మళ్ళీ అక్కడ రద్దీ అయ్యి ప్రజలు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో కోవిన్ పోర్టల్లో నమోదు చేసుకొని మరి డే వైజ్గా ఎవరెవరికైతే ఏ టైం ఇస్తారో, ఏ డేట్ ఇస్తారో ఆ రోజు వచ్చి వాళ్ళు వ్యాక్సినేషన్ ఉచితంగా వేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదర్ దాన్ కార్పొరేషన్స్, మిగతా పట్టణాలు, మండలాలు, గ్రామాలు, పిహెచ్సి స్థాయిలో వాకిన్, జస్ట్ వాళ్ళు డైరెక్ట్గా వచ్చి 15 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు వారు ఎవరైనా వ్యాక్సిన్ వేసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా ఇంకో క్లారిటీ కూడా, ఏ నెల 18 ఏళ్ళు నిండినయా లేదా అనే కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి 2007 సంవత్సరము దానికంటే ముందు 2007 దానికంటే ముందు జన్మించిన వాళ్ళు ఎవరైనా వేసుకుంటే December 31st 2007 ఉన్నా పర్వాలేదు. సో 2007 సంవత్సరం ఇక నెల తేదీతో సంబంధం లేదు.
2007 సంవత్సరం అంతకంటే ముందు పుట్టిన వారు ఎవరైనా సరే నేరుగా ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రంకి వచ్చి వాళ్ళు వ్యాక్సిన్ వేసుకోవచ్చని చెప్పి ఒక స్పష్టత కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఈ పిల్లలందరికీ కూడా కోవాక్సిన్ టీకా ఇవ్వాలని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం నుంచి మార్గదర్శకం వాళ్ళు రావడం జరిగింది. ఈ పిల్లలందరికీ కోవాక్సిన్ టీకానే మనం మన రాష్ట్రంలో ఇవ్వడం జరుగుతుంది. మన రాష్ట్రంలో 15 నుంచి 18 సంవత్సరాల వయసున్న వాళ్ళు ఇప్పటి వరకు ప్రాథమికంగా ఉన్నటువంటి అంచనా ప్రకారంగా 22,78,000 మంది ఉన్నట్టుగా మనం అంచనా వేయడం జరిగింది. అదేవిధంగా 60 ఏళ్ల పైబడినటువంటి వారికి అయితే దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఒక చిన్న నిబంధన పెట్టింది. ఓన్లీ కోమార్పిడ్ లక్షణాలు ఉన్నటువంటి వారికే ఇవ్వాలని అంటున్నారు. రఫ్గా వాళ్ళు 20% అంచనా ఇందులో ఉంటారని అన్నారు. బట్ మేమైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తిరిగి కూడా మేము కేంద్రానికి లేఖ రాయబోతా ఉన్నాం. 60 ఏళ్ళు పైబడినటువంటి వారు అందరికీ కూడా ఇవ్వాలి అనేదే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము కేంద్రాన్ని కూడా కోరబోతా ఉన్నాం. బట్ ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి మార్గదర్శకాల్లో 60 ఏళ్ళు పైబడినటువంటి దాంట్లో 20% వరకు కోమార్పిడ్ లక్షణాలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలని చెప్పి కేంద్రం నుంచి గైడ్లైన్స్ రావడం జరిగింది. బట్ ఇది ఇస్తూ ప్రారంభం చేస్తూనే మొత్తం మందికి ఇవ్వాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కేంద్రానికి లేఖ రాయడం జరుగుతుంది. మన రాష్ట్రంలో 60 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళు 41,60,000 మంది ఉన్నట్టుగా మనకు లెక్కలున్నాయి. అదేవిధంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ హెల్త్ కానీ పోలీస్ కానీ శానిటేషన్ సిబ్బంది మనం గతంలో కూడా ముందు దశలో వారితోనే ప్రారంభించడం జరిగింది. ఈ ప్రెస్ మిత్రులు వాళ్ళందరికీ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికీ కూడా మరి జనవరి 10వ తేదీ నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్స్ 60 ఏళ్ళు పైబడినటువంటి వారు ఇద్దరికి కూడా జనవరి 10వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభిస్తాం. ఫ్రంట్ లైన్ వారియర్స్ దాదాపు 6,34,000 మంది ఉన్నట్టుగా మన దగ్గర లెక్కలున్నాయి. సో 6,34,000 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్కు మరి 15 నుంచి 18 సంవత్సరాల వయసున్న 22,78,000 మందికి 60 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళు 41,60,000 మంది ఉన్నారు. వీరి వ్యాక్సినేషన్ ప్రక్రియ మరి జనవరి 3, జనవరి 10వ తేదీ నుంచి ప్రారంభించడం జరుగుతుంది. సో జనవరి 3 నుంచి ముఖ్యంగా ఈ పోర్టల్ కోవిన్ పోర్టల్ అనేది జనవరి 1వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుంది. ఎవరైతే హైదరాబాద్ కానీ ఇతర కార్పొరేషన్లో ఉన్నటువంటి వాళ్ళు జనవరి 1వ తేదీ నుంచి వారు కోవిన్ పోర్టల్లో నమోదు చేసుకొని వారికి ఇచ్చినటువంటి డేటు టైం ప్రకారంగా వెళ్ళి మరి ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఉచితంగా వ్యాక్సినేషన్ వేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కోవిన్ పోర్టల్ పెట్టింది కూడా ఒకేసారి 1000 మంది వచ్చి అక్కడ ఇబ్బంది జరగొద్దని చెప్పి పెట్టుకున్నాం. ఒకసారి ఈజీ అవుట్ అయిపోతే భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎట్లయితే మనం పిఎస్సి స్థాయిలో మండలాల్లో ఇతర పట్టణాల్లో వాకిన్ అన్నామో ఒకసారి రివ్యూ చేసి కొద్ది రోజులు చూసిన తర్వాత దీన్ని కూడా తప్పకుండా సులభతరం చేయడం జరుగుతుంది. ఇకపోతే ఈరోజు కూడా ఓమైక్రాన్ సంబంధించి 7 కదా బాబు మన రాష్ట్రంలో కొత్తగా మరో 7 కేసులు నమోదు అయినట్టుగా మనకు ఇప్పుడు వస్తుంది సమాచారం వచ్చింది. ముఖ్యంగా ఇప్పటివరకు మన రాష్ట్రంలో 62 మంది ఓమైక్రాన్ కేసులు నమోదైనాయి. ఇందులో ఇతర దేశాల నుంచి వచ్చిన వారు 46 మంది, కాంటాక్ట్ అయినటువంటి వాళ్ళు 4, మరి వీరికి పాజిటివ్ రావడం జరిగింది. ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకుండా ఒక 3కి మనకు ఓమైక్రాన్ పాజిటివ్ రావడం జరిగింది. ఇప్పటి వరకు ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన 11,756 మందికి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పరీక్షలు నిర్వహించి పాజిటివ్ వచ్చినటువంటి వారి శాంపుల్స్ను జినోమ్ వ్యాలీకి పంపించి ఓమైక్రాన్ టెస్ట్ చేయించడం జరిగింది. మరి అందరూ కూడా మరి టిమ్స్ ఆసుపత్రిలో వారికి చికిత్స ఇస్తూ ఉన్నాం. టిమ్స్ మా డైరెక్టర్ గారితో మాట్లాడినప్పుడు విమలా థామస్ గారితో మాట్లాడినప్పుడు టిమ్స్లో జాయిన్ అయినటువంటి ఓమైక్రాన్ పేషెంట్స్కు ఎలాంటి సిమ్టమ్స్ లేవు. వాళ్ళంతా కూడా మరి ఏసిమ్టమాటికే ఉన్నారు. వాళ్ళందరూ కూడా సేఫ్గానే ఉన్నారు. పెద్దగా టెంపరేచర్ కానీ ఇతర వ్యాధి లక్షణాలు గతంలో మనం సెకండ్ వేవ్లో చూసినటువంటి వ్యాధి లక్షణాలు అయితే వారికి కనబడడం లేదు. సో అందులో 8 రోజులు గడిచిన తర్వాత ఒక 20 మందిని తిరిగి మళ్ళీ టెస్టింగ్ పంపడం జరిగింది. ఎవరికైతే ఓమైక్రాన్ పాజిటివ్ వచ్చిందో ఒక 20 మందిని తిరిగి మళ్ళీ టెస్ట్ చేశాం. టెస్ట్ చేస్తే అందులో 13 మంది నెగిటివ్ అయినారు. ఒక 7 మాత్రం పాజిటివ్ వచ్చినారు.
సో పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళను మరొక 6 రోజుల తర్వాత మళ్ళీ పరీక్షకు పంపుతారు. సో ఫస్ట్ మేము 8 డేస్ తర్వాత ఓమైక్రాన్ పాజిటివ్ వచ్చిన వాళ్ళను టెస్ట్ చేస్తే 13 మంది నెగిటివ్ అయిపోయినారు. ఒక 7గురు మాత్రమే పాజిటివ్ ఉన్నారు. ఈ 7గురిని తిరిగి 6 రోజుల తర్వాత మళ్ళీ పరీక్ష చేయడం జరుగుతుంది. సో ఏది ఏమైనా ప్రభుత్వం ఈ ఓమైక్రాన్ దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు మన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశాం. ఎక్కడ కూడా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలతో మా విజ్ఞప్తి ఒక్కటే, అందరూ 2 డోసులు వ్యాక్సినేషన్ చేసుకోండి. 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు, ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరూ కూడా ఏదైతే మనం బూస్టర్ డోస్ ఇస్తున్నామో దీన్ని కూడా తప్పకుండా తీసుకోండి. 15 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు కూడా మీరందరూ కూడా వ్యాక్సినేషన్ను తీసుకొని ప్రభుత్వంతో సహకరించండి. వ్యాక్సినేషన్ తీసుకోవడం, మాస్క్ ధరించడం, మన కోవిడ్ నియమ నిబంధనలను పాటించడం, ఈ మూడింటిని తప్పకుండా అందరూ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. వ్యాక్సినేషన్ విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా చెప్పాల్సింది ఏంటంటే, ఈరోజు మన రాష్ట్రంలో 62 మంది ఓమైక్రాన్ పాజిటివ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అఫ్కోర్స్ ఇందులో చాలామంది కూడా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళే. అయితే మన దగ్గర ఉన్న సమాచారం, ఎందుకంటే వాళ్ళు ఇతర దేశాల నుంచి వచ్చినా అప్పుడు వాళ్ళు కంప్యూటర్లో వాళ్ళ వివరాలన్నీ ఇస్తారు, ఎయిర్ సువిధా పోర్టల్లో అన్ని వివరాలు ఇస్తారు. దాన్ని మా డిపార్ట్మెంట్ వాళ్ళు డీటెయిల్గా ఒకసారి పరిశీలన జరిపితే మాకు తెలిసింది ఏంటంటే 62 మందిలో 46 మంది వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళే ఉన్నారు. 62 మందిలో 46 మంది వ్యాక్సిన్ తీసుకోలేదు, ఎటువంటి వ్యాక్సిన్ తీసుకోలేదు. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి, వ్యాక్సిన్ తీసుకోనటువంటి వాళ్లకు పాజిటివిటీ రేట్ ఎక్కువగా ఉంది. ఈ 62 మందిలో 14 మంది ఫుల్లీ వ్యాక్సినేటెడ్, 2 పార్షల్లీ వ్యాక్సినేటెడ్, 46 మంది అసలు ఎలాంటి వ్యాక్సిన్ తీసుకోనటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే దీన్ని బట్టి వ్యాక్సిన్ తీసుకోనటువంటి వాళ్ళలో పాజిటివిటీ రేట్ ఎక్కువగా ఉంది. సో అందువల్ల దయచేసి అందరూ వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోవాలని చెప్పి మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నవ్ యూ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వ్యాక్సినేషన్. మన రాష్ట్రంలో ఓమైక్రాన్ కేసులు 62 కేసులు వస్తే 46 మంది వ్యాక్సిన్ తీసుకోని వాళ్ళకే వచ్చింది. అంటే వ్యాక్సిన్ యొక్క ఇంపార్టెన్స్ను ప్రజలందరూ కూడా గుర్తించాలి. కొంతమంది మాకేం కాదులేని కానీ, కొంతమంది నిర్లక్ష్యంగా ఉండడం కానీ, కొంతమంది అపోహలు పెట్టుకొని కానీ ఇలా కొంతమంది వ్యాక్సిన్ తీసుకోవడం లేదు. సో ఇది సమాజం యొక్క బాధ్యత, ప్రతి పౌరుడి బాధ్యత, ప్రతి ప్రజాప్రతినిధి యొక్క బాధ్యత. అధికారులు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగస్వామ్యం కండి. మీరు తోటి పౌరులందరినీ కూడా మోటివేట్ చేయండి. మీ గ్రామంలో కానీ, మీ వార్డులో కానీ, మీ పరిసరాల్లో కానీ, మీ ఫ్యామిలీలో కానీ ఇంకా ఎవరైనా 2 వ్యాక్సిన్లు తీసుకొని వాళ్ళు ఉంటే యు గైడ్ దెమ్. వాళ్ళకు మీరు సర్ది చెప్తారా, అర్థమయ్యేటట్టు చెప్తారా, అపోహలు నివృత్తి చేస్తారా చేయండి. కానీ తప్పకుండా 2 వ్యాక్సిన్లు తీసుకునే విధంగా ప్రతి పౌరుడు కూడా ప్రభుత్వంతో సహకరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇది మిమ్మల్ని మీరు కాపాడుకోవడం, మీ కుటుంబాన్ని కాపాడుకోవడం, ప్రభుత్వంతో సహకరించడం అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మాతో కోఆపరేట్ చేయాలి. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎట్లయితే మనం ఫస్ట్ డోస్ను 100% చేసుకున్నామో సెకండ్ డోస్ను కూడా త్వరితగతిన 100% చేసే విషయంలో, 15 to 18 ఇయర్స్ విషయంలో, ఫ్రంట్ లైన్ వారియర్స్ విషయంలో, 60 ఇయర్స్ ప్లస్ విషయంలో కూడా అందరూ కూడా ప్రభుత్వంతో సహకరించి ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొనాలి. నిజానికి మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, మా ఆశాలు, ఏఎన్ఎంలు సెలవులు కూడా తీసుకోకుండా ఆదివారం కూడా పనిచేస్తూ నిరంతరం కష్టపడి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మీకోసం పనిచేస్తూ ఉన్నారు. వారితో సహకరించండి, వారి సేవలు వినియోగించుకోండి. 100% వ్యాక్సినేషన్ ఇప్పటికే సాధించి పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. సెకండ్ డోస్లో కూడా 100% వైపు రాత్రింబవళ్ళు మా అధికారులు కష్టపడతారు. మీరు కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. జిఏడి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి న్యూ ఇయర్ వేడుకల్లో నియంత్రణ చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇకపోతే 3వ అంశం, మొదటిది వ్యాక్సినేషను, రెండవది ఓమైక్రాన్ గురించి మాట్లాడుకున్నాం, 3వ అంశం కూడా మాట్లాడుకుందాం. నిన్న కేంద్ర ప్రభుత్వం ఈ వైద్యంలో రాష్ట్రాల పురోగతి మీద సూచికను విడుదల చేయడం జరిగింది. అయితే ఈ సూచిక వరల్డ్ బ్యాంకు,
నీతి ఆయోగ్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ముగ్గురు కలిసి సంయుక్తంగా తయారు చేసినటువంటి నివేదిక ఇది. ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాదు, ఒక కేంద్ర ప్రభుత్వం చేసింది కాదు, ఇది మాకు మేము చెప్తున్నది కాదు. వరల్డ్ బ్యాంక్, నీతి ఆయోగ్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఢిల్లీ మూడు కలిపి సంయుక్తంగా వారు గత సంవత్సరంలో ఆయా రాష్ట్రాలు వైద్య రంగంలో సాధించిన పురోగతి మీద నిన్న విడుదల చేయడం జరిగింది. దాంట్లో మరి ఈరోజు తెలంగాణ 3వ స్థానానికి రావడం అనేటువంటిది ఇది నిజంగా టీఆర్ఎస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషి, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది యొక్క కష్టానికి తగిన ఫలం. ఇది ఒటికినే రావు కదా, ఇది మాకు మేము గొప్పలు చెప్పుకోవడం లేదు. నిజానికి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఇవ్వమంటే ఇవ్వలేదు. కేంద్రం నుంచి రావాల్సిన సహకారం మాకు రాలేదు. అయినా ఇవాళ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రత్యేకమైన దృష్టి, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది యొక్క కృషి వల్ల ఇవాళ తెలంగాణ అద్భుతమైనటువంటి వృద్ధి రేటును సాధించింది. ఇక్కడ ఒక విషయాన్ని మీరు ఇంకా గమనించాల్సింది ఏంటంటే, నిన్న విడుదల చేసినటువంటి గణాంకాల్లో మీరు ఒకసారి గమనిస్తే గత సంవత్సరంతో వృద్ధి రేటులో తెలంగాణ ఇస్ ద నంబర్ 1 ఇన్ ద కంట్రీ. పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం సాధించిన పురోగతిని మనం పరిశీలించినప్పుడు దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ నిలిచింది. ఓవరాల్గా వీఆర్ 3rd ఇన్ ద కంట్రీ, బట్ ప్రోగ్రెస్లో వెన్ కంపేర్డ్ టు ద లాస్ట్ ఇయర్ వీఆర్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఇది అందరూ కూడా గమనించారు. అంటే ఇయర్ ఆన్ ఇయర్ మన గ్రోత్ చాలా బాగా ఉంది. ఇది వైద్య ఆరోగ్య శాఖ మీద గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వం పెట్టిన ప్రత్యేక దృష్టికి ఇది ఒక నిదర్శనంగా మనం ఈరోజు అందరూ కూడా గమనించాలి. ఇలా కొంతమంది ఏం సాధించను అని మాట్లాడేటోళ్ళు ఉత్తరప్రదేశ్ లాస్ట్ ఇవాళ డబుల్ ఇంజన్ గ్రోత్ అని మాట్లాడుతున్నారు కదా మీరు. మీ డబుల్ ఇంజన్ గ్రోత్ ఈజ్ ద లాస్ట్ ఇన్ ద కంట్రీ. ఇది ఇలా ఈ రాష్ట్రం పనిచేస్తున్నటువంటి పనితీరుకి ఇది ఒక నిదర్శనం. ఇకపోతే ఇంకా కొన్ని విషయాలు కూడా మీరు గమనిస్తే ఇలా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎన్నో కొత్త కార్యక్రమాలు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇవాళ కేసీఆర్ కిట్ ఇట్స్ ఎ సూపర్ హిట్. ఇది మేం చెప్పలే, నీతి ఆయోగ్ కూడా చెప్పింది. గణాంకాలు చెప్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెరిగినాయి, గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీస్ పెరిగినాయి, మోర్టాలిటీ రేట్ బాగా తగ్గింది. ఒక కేసీఆర్ కిట్ ఒక అద్భుతమైనటువంటి ఫలితం సాధించింది. ఎన్సీడీ స్క్రీనింగ్లో కూడా చాలా అద్భుతంగా తెలంగాణ పురోగతిని సాధించింది. డయాలసిస్ కేంద్రాలు కూడా ఇవాళ ఆ రోజు కేవలం 3-4 ఉంటే ఇవాళ నంబర్ ఆఫ్ డయాలసిస్ సెంటర్స్ దాదాపు 500 బెడ్స్ ఇవాళ రాష్ట్రంలో పెట్టి అద్భుతంగా డయాలసిస్ సేవలు ప్రజలకు అందిస్తూ ఉన్నాం. ఐసీయూ కేంద్రాలు గతంలో కేవలం హైదరాబాద్, వరంగల్కు పరిమితమైన ఐసీయూ కేంద్రాలను ఇవాళ తాలూకా స్థాయిలో కూడా రాష్ట్రం వచ్చిన తర్వాత ఐసీయూ కేంద్రాలను కూడా మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఇవాళ 5 అంచెల వ్యవస్థ, పల్లె దవాఖానా, బస్తీ దవాఖానా, అదేవిధంగా పిహెచ్సిలు, సిఎస్సిలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, అదేవిధంగా టీచింగ్ హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, ఇలా మనం ఒక 5 అంచెల వ్యవస్థను పెట్టుకొని వైద్య రంగంలో ఒక మంచి పురోగతిని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం సాధించింది. దీన్ని ఇంకా పటిష్టవంతం చేయడానికి కొత్త మెడికల్ కాలేజీలు 8 ఈ సంవత్సరం ప్రారంభం చేయబోతున్నాం. కొత్తగా 5 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అటు హైదరాబాద్లో, ఇటు వరంగల్లో 2 చోట్ల కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిమ్స్ స్థాయిలో, టిమ్స్ స్థాయిలో మరో 5 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు తీసుకురాబోతా ఉన్నాం. ఇంకా కూడా ఇవాళ నిన్న వచ్చినటువంటి ఫలితాలు మాలో ఉత్సాహాన్ని పెంచినాయి. ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినటువంటి స్ఫూర్తి, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డైరెక్షన్తో ఇంకా బాగా పనిచేస్తాం. రాబోయే రోజుల్లో మరింత వృద్ధి రేటును నమోదు చేసి మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందించడానికి ప్రయత్నం చేస్తాం. ఇవాళ మాకు ఇచ్చినటువంటి సర్టిఫికేషన్, నేను ఇచ్చిన వరల్డ్ బ్యాంక్ కానీ, నీతి ఆయోగ్ కానీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మాలో ఇంకా ఉత్సాహాన్ని పెంచింది, స్ఫూర్తిని పెంచింది. ఇంకా కష్టపడతాం. జస్ట్ లాస్ట్ వీక్ కూడా మీరు చూసుంటారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3 అవార్డులు ఇస్తే 2 అవార్డులు తెలంగాణకు వచ్చినాయి లాస్ట్ వీక్. ఇదేమో ఎస్టర్డే. లాస్ట్ వీక్ కూడా మీరు గమనిస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఎం కింద 2 అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చారు. ఒకటి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లో తెలంగాణకు మొదటి స్థానం ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ స్పెసిఫిక్గా రాశారు, బస్తీ దవాఖానాలు ఇవాళ అద్భుతంగా తెలంగాణలో పనిచేస్తూ ఉన్నాయి. బస్తీ దవాఖానా మోడల్లో దేశం మొత్తం కూడా అర్బన్ వెల్నెస్ సెంటర్స్ పెట్టండి అని నీతి ఆయోగ్ తన నివేదికలో చెప్పింది. తెలంగాణ బస్తీ దవాఖానా హెస్ బికమ్ ఎ మోడల్ టు ద కంట్రీ. ఇట్ వాజ్ నోటెడ్ బై నీతి ఆయోగ్ and told the states to do on as like తెలంగాణ. అంత స్పష్టంగా చెప్పారు.
అంటే ఇది మన ప్రభుత్వం పనిచేస్తున్న తీరుకు ఒక నిదర్శనం. అదేవిధంగా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో మొదటి స్థానంతో పాటు ఎన్సిడి స్క్రీనింగ్లో దేశంలోనే 2వ స్థానంలో తెలంగాణ ఉంది. 3 అవార్డులలో 2 అవార్డులు మొదటి 2 స్థానాలు మనం సాధించుకోవడం, ఇది కూడా మన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. దానికంటే ముందు పోయిన నెలలో, ఇది నిన్న, గత వారం, గత మాసంలో పార్లమెంట్లో ఒక సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా కూడా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు ఒక విషయం చెప్పారు. పర్ క్యాపిటా హెల్త్ ఎక్స్పెండిచర్లో మీరు చూసినట్టయితే తెలంగాణ 3వ స్థానంలో ఉంది. వైద్య రంగం మీద, పేద ప్రజలకి అందించే వైద్యం మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ 3వ స్థానంలో ఉందని చెప్పి కూడా పార్లమెంట్లో కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్పడం జరిగింది. 1681 రూపాయలు ప్రతి పౌరుడి మీద, పేదల వైద్యం మీద ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుందని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది. సో ఇట్లా అంచెలంచెలుగా చేస్తున్నాం. ఐ థింక్ లాస్ట్ 2-3 months బ్యాక్ ఇంకో రిపోర్ట్ వచ్చింది, నీతి ఆయోగ్ రిపోర్ట్. అందులో ఏం చెప్పినారంటే జిల్లా ఆసుపత్రుల పనితీరు మీద నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి నివేదికలో తెలంగాణకు మొదటి స్థానం ఇచ్చారు. జిల్లా ఆసుపత్రుల్లో ముఖ్యమైన సేవలు అందించడంలో కూడా మరి తెలంగాణ మొదటి స్థానం ఇచ్చారు. డయాగ్నోస్టిక్ సర్వీసెస్లో కూడా తెలంగాణకు మొదటి స్థానం ఇచ్చారు, దేశంలోనే మొదటి స్థానం ఇచ్చారు. ఇలా ఎన్నెన్నో అవార్డులను, గుర్తింపులను ఇవాళ తెలంగాణ రాష్ట్రం పొందుతుందంటే ఇది మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది బాగా పనిచేస్తున్నారు. ఇంకా కష్టపడి పనిచేస్తాం. వి విల్ నాట్ రిలాక్స్. ఎందుకంటే ఇక్కడ నుంచి గ్రోత్ రావాలంటే ఇంకా హార్డ్ వర్క్ చేయాలి మేము. ఎందుకంటే ఆఫ్టర్ రీచింగ్ ఏ పాయింట్ ఇంకా పైకి వెళ్ళాలంటే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఉంటే తప్ప, ఇంకా బాగా కష్టపడితే తప్ప అది సాధ్యం కాదు. డెఫినెట్గా ఇంకా కష్టపడి పనిచేస్తాం. ఇప్పటికైనా ఎవరైనా కొంతమంది వైద్య ఆరోగ్య శాఖ మీద అక్కడ ఇక్కడ ఆరోపణలు చేస్తే వాళ్ళు ఒకసారి అర్థం చేసుకోవాలి, ఈ దేశం కంటే తెలంగాణ ఎంత ముందంజలో ఉంది, మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఎంత బాగా పనిచేస్తున్నారు. బట్ డెఫినెట్గా మేము ఎక్కడైనా పొరపాటు జరిగితే కరెక్షన్ చేసుకుంటాం. వీఆర్ రెడీ. ఎక్కడైనా మాకు గుడ్ సజెషన్స్ వస్తే మేము తీసుకుంటాం. ఎక్కడైనా మంచి పని జరిగితే మేము అడాప్ట్ చేసుకుంటాం. తమిళనాడులో ఒక మంచి పని జరిగితే మేము అడాప్ట్ చేసుకుంటున్నాం. కేరళలో ఒక మంచి విషయాలు ఉంటే దాన్ని మేము చూసి నేర్చుకుంటున్నాం. ఎక్కడైనా తెలుసో తెలియకో పొరపాటు జరిగితే కూడా దాన్ని ప్రభుత్వం సవరించుకుంటుంది. కానీ పనిచేసేటువంటి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడకూడదు. ఇలాంటి కష్టమైనటువంటి సమయంలో ప్రజల కోసం ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో, తమ ప్రాణాలను లెక్క చేయకుండా పనిచేసే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది యొక్క స్థైర్యాన్ని పెంచే విధంగా, వారు ఇంకా కష్టపడి పనిచేసే విధంగా అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా తోడ్పాటును అందించాలి. ఇది ఇవాళ ఇంత గొప్ప విజయాలను మనం 100% వ్యాక్సినేషన్ కావచ్చు, నీతి ఆయోగ్ రిపోర్ట్ కావచ్చు, పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది కావచ్చు, వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్లో కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్లో కావచ్చు, ఎన్హెచ్ఎం రిపోర్ట్స్లో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా మంచి పురోగతిని మనం సాధిస్తూ ఉన్నాం. ఇంకా కూడా మేము కష్టపడి పనిచేస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా వైద్య రంగం మీద ఈసారి బాగా దృష్టి పెట్టారు. గతంలో విద్యుత్ రంగం మీద, నీటిపారుదల రంగం మీద ప్రభుత్వం దృష్టి పెడితే ఈ సంవత్సరం వైద్యం మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి వారి డైరెక్షన్లో ఈ రాష్ట్రాన్ని ఇంకా బాగా ముందుకు తీసుకొని పోతాం. సో ఫైనల్గా మా అప్పీల్ ఒక్కటే, మరి నూతన సంవత్సర వేడుకల్లో కూడా ప్రజలు దయచేసి ప్రభుత్వం ఇచ్చిన నియమ నిబంధనలను స్ట్రిక్ట్గా పాటించాలని, మాస్క్ తప్పకుండా ధరించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వ్యాక్సినేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఇవాళ మన రాష్ట్రంలో మీరు ఇప్పుడే గమనించడం జరిగింది. వ్యాక్సినేషన్ కూడా మరి చాలా ఇంపార్టెంట్. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళలో చాలా తక్కువగా వస్తూ ఉందనేది మనకింత స్పష్టంగా అర్థమైనప్పుడు దాని ఇంపార్టెన్స్ను ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఇవాళనే హైదరాబాద్ బయట ఎంజీఎం ఆసుపత్రిలో క్యాథ్లాబ్ను ప్రారంభించి గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా మా డాక్టర్లు, ఎంజీఎం డాక్టర్లు కూడా చేశారు. ఉస్మానియాలో నిన్న క్యాథ్లాబ్లో కూడా గుండెకి సంబంధించిన శస్త్రచికిత్సలు ప్రారంభమైనాయి. వరంగల్ ఎంజీఎం డాక్టర్స్ కూడా ఇలా సక్సెస్ఫుల్గా మరి శస్త్రచికిత్స చేసిన డాక్టర్ల బృందానికి కూడా నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితోని రాబోయే రోజుల్లో ఆదిలాబాద్ రిమ్స్లో, ఖమ్మంలో, అదేవిధంగా గాంధీ ఆసుపత్రిలో కూడా ఈ గుండెకి సంబంధించినటువంటి శస్త్రచికిత్సలు జరిగే విధంగా మరి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. అన్ని రంగాల్లో కూడా
ప్రభుత్వ రంగంలో ఇంకా మంచి వైద్యం అందించే విధంగా కూడా మేము శాయశక్తుల కృషి చేస్తాం. ఒమిక్రాన్ ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాల్లో కేసులు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటి. ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు దేశవ్యాప్తంగా చాలా ఆంక్షలు పెట్టాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఆంక్షలు పెట్టేటువంటి పరిస్థితి ఎందుకంటే న్యూ ఇయర్ వేడుకలకు కొంత ఫ్రీడమ్ ఇచ్చినట్టు రిలాక్సేషన్ ఇచ్చినట్టు సమాచారం వస్తుంది. ఎక్కడ కూడా కోర్టు కలగజేసుకొని ఆదేశాలు ఇచ్చేంత వరకు కూడా ప్రభుత్వం కానీ అధికారులు స్పందించట్లేదన్న ఒక విమర్శ ఉంది. దానికి ఏం చెప్తారు? మీ మాటలోనే ఉంది విమర్శ అని, ఇంకా అది విమర్శ అంతే. సో బట్ గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ ఆల్ మెజర్స్. ఇప్పుడు మీరు మా 100% వ్యాక్సినేషన్ అనేది మేము సాధించిన పురోగతి కాదా? నేను మీకు ఇప్పుడే చెప్పిన, మీకు గమనిస్తే వ్యాక్సినేషన్ వేసుకున్నటువంటి వాళ్ళలో మనకు పాజిటివిటీ రేట్ చాలా తక్కువగా ఉంది. 62 పాజిటివ్ కేసులు వస్తే 46 మంది వ్యాక్సిన్ వేసుకొని వాళ్ళే కదా. వ్యాక్సినేషన్ ప్రభుత్వం వెంటబడి గౌరవ ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ శాఖను, మున్సిపల్ శాఖను, అన్ని శాఖల అధికారులను జోడించి వ్యాక్సిన్ వేస్తున్నామంటే ఇది కరోనా కట్టడికి చేసే కృషి కాకపోతే ఇంకేంది అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మీరే ఒక పత్రికలో, ఒక టీవీలో వార్తలు వస్తాయి, అబ్బబ్బబ్బో ఫైన్లు అని. మాస్క్ వేయకపోతే ఇంత పెనాల్టీలు వేస్తున్నారు, 1000 రూపాయలు వేస్తున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మీరే అంటారు. మళ్ళీ మీరే అంటారు ప్రభుత్వం గట్టిగా లేదని మీరే అంటారు. ఏది కరెక్ట్ మరి? సో ఏది ఏమైనా గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ ఆల్ మెజర్స్. మేము 21 లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్స్ ముందస్తుగా తయారు చేసి పెట్టుకున్నాం. 21 lakh హోమ్ ఐసోలేషన్ కిట్స్. ఇన్ఫ్యాక్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సెకండ్ వేవ్లో కూడా తెలంగాణ ప్రభుత్వమే భారతదేశంలో ఈ హోమ్ ఐసోలేషన్ కిట్ అనే మోడల్ను మనం ప్రవేశపెట్టిన తర్వాత చాలా పాజిటివిటీ రేట్ను కంట్రోల్ చేసినాం. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మోడల్లో దేశమంతా కూడా హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇచ్చి ముందస్తుగా మరి కిట్స్ ద్వారా కరోనాను కట్టడి చేయడం జరిగింది. వీఆర్ ద మోడల్ అండ్ వీఆర్ ద ఛాంపియన్స్. సో ఇప్పుడు కూడా ఒకవేళ థర్డ్ వేవ్ ఏదైనా వస్తే ఇబ్బంది లేకుండా ఉండడానికి మన రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండే అన్ని పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించాం. మన ఆక్సిజన్ సామర్థ్యాన్ని 140 మెట్రిక్ టన్నుల నుంచి ఆల్మోస్ట్ 375 మెట్రిక్ టన్నులకు మన ఆక్సిజన్ సామర్థ్యాన్ని పెంచుకున్నాం. 76 ఆసుపత్రులలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ పెట్టుకున్నాం. హైదరాబాద్లో 1300 పడకల సామర్థ్యాన్ని కొత్తగా హైదరాబాద్లో యాడ్ చేసుకున్నాం. అదేవిధంగా దీనికి అవసరమైన మందులు, ఇతర ఇంజెక్షన్స్, మన టెస్టింగ్ ఎక్విప్మెంటు, మాస్కులు, పీపీఈ కిట్లు వాటన్నిటిని కూడా రివ్యూ చేసుకొని ఒకవేళ ఎలాంటి పరిస్థితులైనా తట్టుకునే విధంగా ప్రభుత్వం సంసిద్ధంగా తయారు చేయడం జరిగింది. అట్లని మేము రోజు ప్రజలను భయభ్రాంతులకు గురి చేయలేం కదా, ప్రజలను ఆందోళనకు గురి చేయలేం కదా. ప్రజలకు రక్షణ కల్పిస్తూ, ప్రజలకు టీకాలు ఇస్తూ, ప్రజలను మాస్క్ ధరించమని ప్రతిరోజు మేము విజ్ఞప్తి చేస్తూ, మాస్క్ పెట్టని వాళ్లకు పెనాల్టీలు వేస్తూ, వ్యాక్సిన్లు వేస్తూ, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం నిర్విరామంగా మేము చేస్తున్న కృషిని మీరు గుర్తించినట్టున్నారు కానీ, కొద్దిమంది విమర్శకులు గుర్తించినట్టున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణ మోడల్ ఇస్ ద బెస్ట్ అన్నది కేంద్ర ప్రభుత్వము, వరల్డ్ బ్యాంకు, నీతి ఆయోగ్ గుర్తించి అవార్డుల మీద అవార్డులు, మాకు రివార్డుల మీద రివార్డులు ఇస్తున్నారు. డబ్బులు ఇవ్వలే కానీ అవార్డులు రివార్డులు మాత్రం ఇస్తున్నారు. మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు కానీ అవార్డులు రివార్డులు అయితే ఇస్తున్నారు. వైద్య రంగంలో హెల్త్ సిబ్బంది కృషి ఉంది, అందుకే దేశంలో ముందున్నాం అంటున్నారు. వాళ్ళ కోసం ముఖ్యంగా నర్సులు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా రూల్స్ లేవు. అలాగే ప్రభుత్వ హాస్పిటల్లో సిబ్బందికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ సంబంధించి. ఏమంటారు సార్, వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా ప్రభుత్వం నుంచి? మీరు గమనించిందో లేదో, దేశంలో ఎవరు ఇవ్వకముందు ఇన్సెంటివ్ ఇచ్చి శాలరీని పెంచింది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తమ కరోనా సమయంలో మిగతా ఏ రాష్ట్రాలు కూడా ప్రకటించక ముందు అందరికంటే ముందు వాళ్ళకు అదనపు వేతనాన్ని ఇచ్చి ప్రోత్సాహాన్ని ఇచ్చింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మీరు అన్నట్టుగా గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచలే. పీఆర్సీతో పాటు 30% కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాన్ని పెంచింది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వారు చిన్న ఉద్యోగులు, చిరు ఉద్యోగులు, వాళ్ళకు కూడా ఇబ్బంది కలగొద్దు అని చెప్పి వాళ్ళకు కూడా రెగ్యులర్ ఉద్యోగులతో పాటు 30% వేతనాలు పెంచాం. ఇవాళ మా ఆశా వర్కర్లకు కూడా 30% వేతనాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. एक मिनट, ये साहब पूछ रहे थे बहुत देर से. This is related to Omicron. You said there were 3 cases with absolutely no travel history, and there were 4 contacts. 46 people who came from not at-risk countries,
So my question, I have 3 or 4 questions. There is no travel history contacts. Where have they been found, in which city or which part? Number 1. Number 2, these 46 people who came from not at risk countries, did they all come in separate flights, or were there more than one person in one flight? Totally, how many people who came in there in these non-at-risk countries have been screened and tested? If I can understand that not everybody, you don't necessarily have to have data with you. Your officials are here. They can But probably. I will tell whatever data readily available, remaining we will send you in a note. సో మీరు అడిగిన దాంట్లో 3 విషయాలు. ముఖ్యంగా ఈ ముగ్గురు ఎవరైతే ట్రావెల్ హిస్టరీ లేనటువంటి వాళ్ళు ఎక్కడ ఎవరికి వచ్చింది అని చెప్పి మీరు ఒకటి అడగడం జరిగింది. అందులో ఒకటి మాకు డయాలసిస్ టెక్నీషియన్కి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఒకరికి మేము గుర్తించడం జరిగింది. ఒక ప్రెగ్నెంట్ మదరు ఒకరికి రావడం జరిగింది. మూడవది సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ ముగ్గురు ట్రావెల్ హిస్టరీ లేనటువంటి వారిని ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది. తర్వాత 46 మంది ఎవరైతే అదర్ దాన్ ఎట్ రిస్క్ కంట్రీస్ ఉన్నారో 46 మంది ఒక్క ఫ్లైట్లో రాలేదు, డిఫరెంట్ ఫ్లైట్స్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చినారు. మీరు చూస్తే ఆ 46 మందిలో చాలామంది డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చి ఉన్నారు. అందువల్ల డిఫరెంట్ డేట్స్, డిఫరెంట్ ఫ్లైట్స్, డిఫరెంట్ టైమ్స్. సో వాళ్ళు ఒక ఫ్లైట్ కానీ ఒక ఫ్యామిలీ కానీ ఒకదానికి సంబంధం లేదు. Sir, ఇప్పుడు మూడు ఏ ఏరియా, are they all in Hyderabad? Are they in different parts of the state? They are found in Hyderabad. All 3 are found in Hyderabad. Yes. So are they vaccine 3 of them? So I have a details that only 62 low out of 62, 46 are not vaccinated, 14 are vaccinated, 2 are partially single dose. సార్ ఇప్పటికే 3 కేసులు వచ్చాయి కదా సార్, కాంటాక్ట్లు లేకుండా మరింత మందికి ఏమైనా టెస్ట్ చేసే అవకాశం ఉందా? రోజు 40,000 టెస్ట్ చేస్తున్నాము. ఓమైక్రాన్ కూడా పంపుతున్నాం. చాలా వరకు సిమ్టమాటిక్ ఉన్నటువంటి వాటన్నిటిని కూడా జీనోమ్ సీక్వెన్సింగ్ కూడా పంపడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో 40,000 పరీక్షలు యాన్ అండ్ యావరేజ్గా ప్రతిరోజు పరీక్షలు కూడా చేస్తున్నాం. పరీక్షలు కూడా ఇంకా పెంచమని చెప్పాం. ఎంతమంది పరీక్షలకు వస్తే నిరాకరించకుండా ప్రతి వ్యక్తిని కూడా పరీక్ష చేయడం జరుగుతూ ఉంది. ఇందాక మీరు ఆంక్షల గురించి కూడా అడిగారు. కేంద్ర ప్రభుత్వం ఏం నిబంధనలు ఇచ్చిందంటే మీ పాజిటివిటీ రేటు 10% కంటే ఎక్కువగా ఉంటే మీరు ఆంక్షలు పెట్టాలి, నైట్ కర్ఫ్యూ పెట్టాలని చెప్పారు. అంతేకాకుండా మీ బెడ్ కెపాసిటీలో 40% కంటే ఎక్కువ బెడ్స్ కరోనా కేసులతో ఆక్యుపై అయినప్పుడు నైట్ కర్ఫ్యూ పెట్టమని చెప్పారు. మన పాజిటివిటీ రేటు కేవలం 0.5, 0.6. వీఆర్ ఎట్ 0.6. కేంద్రం చెప్పింది 10% అండ్ అబోవ్. మోర్ దాన్ 40% ఆఫ్ బెడ్ ఆక్యుపెన్సీ ఉన్నప్పుడు మీరు ఈ ఆంక్షలు పెట్టాలని చెప్పారు. మన పాజిటివిటీ రేట్ ఇప్పుడు 0.6. ఇన్ఫ్యాక్ట్ మేము చాలా క్లోజ్గా రివ్యూ చేస్తున్నాం. లాస్ట్ వీక్తో చూసినప్పుడు మన పాజిటివిటీ రేట్ ఈ వీక్లో తగ్గుముఖం ఉంది. లాస్ట్ వీక్ కంటే ఈ వీక్ తక్కువగా ఉంది. ఐ థింక్ దీనికి కారణం ముఖ్యంగా వ్యాక్సినేషన్ బాగా జరగడం ఒక కారణంగా మేము భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. Please like, share, subscribe to Pragna Media. Please like, share, subscribe Pragna Media. Please share, like and subscribe Pragna Media. ప్రజ్ఞా మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.